స్వయం కర్మ కరోత్యాత్మ స్వయం తత్ఫలమశ్నుతే స్వయం భ్రమతి సంసారే స్వయం తస్మాత్ విముచ్యతే. సంసారంలో ఎలా చిక్కుకుంటామో ఎలా బయటపడాలో చెబుతున్నాడు. సరే ఇదేదో పెళ్ళి పిల్లలు గొడవలు, ముందు వారు పోవడాలు తర్వాత వీరు పోవడాలు ఇవన్నీ వదిలిపెట్టి ఏవో జరిగాయి. ఇదంతా ఎందుకు ఏర్పడింది? స్వయం కర్మ కరోత్యాత్మ. మనం చేసుకున్న కర్మ వల్లే మనకి ఈ జన్మ వచ్చింది. కారణజన్ములను కొందరిని అంటారు. విచిత్రమైన మాట ఇది. కారణం లేకపోతే జన్మే ఉండదు. అందరము కారణజన్ములవే. ఏదో ఒక కారణం వల్లే పుట్టాం. కారణం లేకపోతే జన్మే ఉండదండి అసలు. ఆ కారణం నెరవేర్చుకుని వెళ్ళిపోతే చాలు. అంతకంటే ఏం అక్కర్లేదు. పెద్ద పెద్ద లక్ష్యాలు ఏమీ అక్కర్లా జీవితానికి. తిన్నదేదో అరిగితే పడుకోగానే నిద్ర పడితే సుఖంగా జీవితం వెళ్ళిపోతే చాలండి. ఇంతకంటే ఏం అక్కర్లేదండి. ఎందుకు పెద్ద పెద్ద ఆశలు పెట్టుకుని అవి నెరవేరలేదని గుండెపోటు తెచ్చుకోవాలి. స్వయం కర్మ కరోత్యాత్మ. మనిషి జీవుడు స్వయంగానే అన్ని పనులు చేసుకుంటున్నాడు. వెనకాల ఎవరో శక్తులు ఏదో ప్రేరేపించేసి అనుకోకుండా మన ఆలోచన మన బుద్ధి మనకుంది. ఇక్కడ స్వయం తత్ఫలమశ్నుతే. ఆ ప్రకారమే ఆ ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాం. స్వయం భ్రమతి సంసారే. స్వయంగానే సంసారంలో చిక్కుకున్నాడు. జీవితంలో చిక్కుకున్నాడు. చిక్కుకోవడం అంటే చదువుకునే విద్యార్థి ఉన్నాడు, కాలేజీలో చదువుతున్నాడు, వేదశాస్త్రాలు చదవచ్చు, ఎంబీఏ ఎంసీఏ చదవచ్చు, ఏదైనా చదువుతున్నాడు. ఆ బ్రహ్మచారిలో ఉండొచ్చు కదండి. ఆడాళ్ళైనా మగాళ్ళైనా ఎవరు వద్దన్నారు? మనమే ఉండనీయం. ఓ ఇంటివాడైతే చాలా అవుతాడమ్మ తర్వాత. ఇప్పుడు వాడేదో సుఖంగా ఉన్నాడు బ్రహ్మచారి. సత్రం భోజనం మటన్ నిద్ర. తల్లి పెడుతుంది. అర్ధరాత్రి వచ్చినా తల్లి పెడుతుంది. ఇప్పుడు ఆ పెళ్లి చేసుకుంటే భార్య పెడుతుందో పెట్టదో. అప్పుడు అర్ధరాత్రి వచ్చాక నేను ఆర్డర్ ఇచ్చేసాను జొమాటోకి, నువ్వు కూడా ఆర్డర్ ఇచ్చేయండి. ఇప్పుడు చెప్పేది లేదు ఇక్కడ. తల్లి అయితే అలా అందం. వాడు వచ్చే వరకు చచ్చినట్టు కూర్చొని పెడుతుంది ఇక్కడ.